మీరందరూ కూడా జగన్ గారు పిలుపు మేరకు మరి మనం సుమారు 45,000 సంతకాలు మనం చేయడం జరిగింది. దేనికంటే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో మనందరం కూడా ఏంటంటే అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో జగన్ గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మరి మీరందరూ కూడా ఏంటంటే మీరందరూ చాలామంది సహకరించారు. 45,000 మంది సుమారు ఏంటంటే సంతకాలు చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఎందుకనంటే ప్రతి ఓడలో కూడా ఉంది. ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా, స్కూల్ పిల్లల్ని అడిగినా నువ్వేం చదువుతావు అంటే నేను ఎంబీబీఎస్ చదువుతానండి అని చెప్పేసి చెబుతున్నారు. ఎంబీబీఎస్కి ఉన్నటువంటి డిమాండ్ ఇలా దేనికి లేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. అటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను 14 సంవత్సరాలు నేను ఉన్నాను ముఖ్యమంత్రిగా అని చెప్పేసి చెప్తున్నా ఉన్నాను. 14 సంవత్సరాల్లో ఒక్క కాలేజీ కూడా ఆయన మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒక్క కాలేజీని కూడా పెట్టలా, ఆయన మనసులోకి రాలేదు. ఇవాళ మనం కాలేజీలు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి కాలేజీలు పెడుతుంటే నిజంగానే ఏంటంటే వాటిని ప్రైవేట్కి ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారంటే నిజంగా చిన్నపిల్లల్లో ఎంత తేడా ఉంది అని చెప్పేసి కూడా నిజంగా మాకు అర్థమవుతుంది. నిన్నగాక మొన్న లైన్ తండా అనే ఒక చిన్న గ్రామంలో చిన్న గ్రామంలో వెళ్ళి కూర్చుంటే అక్కడ 200 మంది సంతకాలు, చిన్న పిల్లలు నలుగురు వెళ్ళి 200 మందితో ఏంటంటే సంతకాలు పెంచుకోవడం 5 నిమిషాల్లో రావడం జరిగింది. అంటే వాళ్ళల్లో ఎంత ఎక్కి ఉంది, బ్రెయిన్లో ఎంత ఉంది. మేము చదువుకునేటువంటి మెడికల్ కాలేజీల్ని జగన్ గారు పెడుతుంటే అవన్నీ ప్రైవేట్ పరం చేస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఏంటంటే ప్రజలు నిజంగానే ఏంటంటే అట్లా ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఇవాళ మీరు చూడండి ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి సుమారు 25 పెట్టులో ఇప్పుడు వ్యాను బయలుదేరి ఏలూరు వెళ్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ 25 పెట్టులో ఒహో దాంట్లో సుమారు 2,000 ఉన్నాయి. 45,000 పైన ఉండొచ్చు, సరిగ్గా కరెక్ట్గా ఎవరు లెక్కేయలేదు. కానీ ఏంటంటే ఇవాళ వెళ్ళటం జరుగుతుంది. ఇది వెళ్ళిపోయిన తర్వాత రేపు సోమవారం 15వ తారీఖున మరి ఇక్కడి నుంచి మనం వందలాదిగా వెళ్ళి ఏలూరు నుంచి ఈ కాగితాలన్నీ కూడా 7 కాన్స్టిట్యున్సీలు కూడా విజయవాడ వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి విజయవాడకి మనం ఏంటంటే పంపించే కార్యక్రమంలో మనం వందలాది మంది వెళ్ళి ఏలూరులోనే ఏంటంటే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి ఆ ఊరిగింపులో అని చెప్పేసి నేను మీ అందరూ కూడా మరి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకి కూడా ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మనం ఒక మంచి హాస్పిటల్ ఒకటి కడతాం జరిగిందండి. మీరు చూశారు కదా. ఇవాళ ఆ హాస్పిటల్లో 200 బెడ్, అంతకుముందే ఏంటంటే 100 బెడ్ ఉంది. మొత్తం 300 బెడ్ హాస్పిటల్ అయ్యింది. ఈ 300 బెడ్ హాస్పిటల్ ఏలూరు జిల్లా హాస్పిటల్గా ఉన్నప్పుడు ఇదేంటంటే 100 బెడ్ హాస్పిటల్. ఏలూరు ఇప్పుడు పెద్ద హాస్పిటల్ అయ్యి మెడికల్ కాలేజీ రావడంతో మన జిల్లాలో ఇవాళ మరి జిల్లా హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు. అటువంటి పరిస్థితిలో నూజివీడు హాస్పిటల్ మన జిల్లాలో పెద్ద హాస్పిటల్ కాబట్టి దీన్ని జిల్లా హాస్పిటల్గా చేయాలని చెప్పేసి మా కోరిక. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేమేంటి డిమాండ్ చేస్తున్నాం దాంట్లో. ఎందుకనంటే మీరు అందరూ కూడా చూడండి, మరి 23 మంది డాక్టర్లు 100 బెడ్లో ఉంటే నేను ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు 16-17 మంది కంటే ఎక్కువ లేరు. స్టాఫ్ పూర్వం ఉన్న స్టాఫ్ 20 మంది. ఆ 20 మంది తెల్లవారులు క్లీన్ చేసినా అది అయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకంటే పెద్ద హాస్పిటల్
ఇవాళ దాంట్లో 8 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. డయాలసిస్ కూడా మనమే పెట్టించాం. అప్పుడు 20 డయాలసిస్ యూనిట్లు కూడా ఉన్నాయి. ఇదే పెద్దది. ఇంతవరకు విజయవాడలో కూడా ఒక హాస్పిటల్లో 20 కూడా లేవు. ఇదే పెద్దదని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ దాన్ని ఖచ్చితంగా జిల్లా హాస్పిటల్ కింద తీర్చిదిద్దాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. జగన్ గారు గారు ఇప్పుడు కన్నా ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రం దాన్ని ఫస్ట్లోనే జిల్లా హాస్పిటల్ చేసేవారు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ జగన్ గారు లేని లోటు ఇవాళ అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. అవునా కదా? అవునా కదా? అవునా కాదండి హరిబాబు గారు? అందరూ చెప్పండి. ఇటువంటి పరిస్థితిలో మనందరం కూడా ఒక 3 సంవత్సరాలు ఓపి పట్టవలసింది. ఓపి పట్టాలి. ఎందుకంటే ఏ విధంగా ఓడిపోయామో అనేది దేవుడికి తెలవాలి, కానీ మరి ప్రజలకు తెలియదు. ఆ విధంగానే అంటే ఓటమి శవశోసం జరిగింది. 151 సీట్లు వచ్చినప్పుడు మరి ఆ రోజున 19లో మరి 24లో 11 సీట్లు వచ్చినాయి అంటే మరి నిజంగానే అంటే అది ఎంత దారుణమో మనం అందరం కూడా చూడాలి. అది ఏం జరిగింది ఏంటి అనేది నేను నా నోటితో చెప్పలేదు కాబట్టి మీ అందరూ కూడా తెలుసు కాబట్టి మీ అందరూ కూడా మరి కలిసికట్టుగా ఉండి మనం తగాదాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒక్కడు కూడా మన పార్టీలోంచి బయటికి వెళ్లకుండా అందరూ కూడా పార్టీని కొమ్ము కాసి ఉండి మళ్ళీ జగన్ గారిని మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ మనం కొద్ది రోజుల్లోనే ఆయన్ని మళ్ళీ సీఎంగా 2వ చూడాలి అని చెప్పేసి నేను అందరూ కూడా పెట్లన్నీ కూడా ఏలూరు వెళ్తున్నాయి. ఏలూరు ఇక్కడి నుంచి మన ర్యాలీగా మన డీమార్ట్ దాకా వెళ్ళి మోటార్ సైకిల్ మీద అక్కడి నుంచి ఏంటంటే మనం వెనక్కి వచ్చేసి అక్కడి నుంచి ఏంటంటే మామూలుగా ఈ ఒక 3-4 కార్లలో అందరూ కూడా వెళ్ళి ఆ పెట్లు అప్పచెప్పి జిల్లా ప్రెసిడెంట్ గారికి వస్తారని చెప్పి చెప్తూ మరి మీరందరూ కూడా వచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రేపు సోమవారం కూడా వందలాది మంది మనం కార్యకర్తలు ఏలూరు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి చెప్తూ మరి మన సునీల్ గారు కూడా పాపం ఇక్కడ పెద్ద ఆయన కూడా వచ్చేందుకు లేకుండా ఏదైతే ప్రైవేటీకరణకి వెళ్తున్నారో అది అత్యంత దుర్మార్గమైన చర్య. కేవలం వారి సొంత మనుషులకి వారి చేతిలో పెట్టి ప్రైవేట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ నుంచి జీతాలు ఇచ్చేలాగా ఒక మోసపూరిత కార్యాచరణతో ముందుకెళ్తుంది మరి ప్రభుత్వం. మరి రోజు కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించడం జరిగింది. అలానే మన నూజివీడు నుంచి కూడా దగ్గర 45,000 సంతకాలు రావడం జరిగింది. ఇక్కడి నుంచి వ్యతిరేకిస్తున్నారు దీన్ని. మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే చేశామో మరి మీ సంతకాలన్నీ గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మన వాణిని ప్రజల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చక్కగా ఎంత డీప్ గా ఉందో కూడా అది తెలిసే ఒక విషయం. ఇది ప్రతిదీ రైతులను చూసుకోండి, ఎవరిని చూసుకున్నా నష్టపోతున్నాము. ఎక్కడి నుంచో నష్టాలే. మరి ఈ నియోజకవర్గం నుంచి మరి అగ్రికల్చర్ తీసుకున్నాను. రైతులకు ఏం న్యాయం చేయగలిగారు? సతీష్ దగ్గర ఉంది హౌసింగ్ మినిస్టర్ మంత్రున్నారు. మరి ఈ నియోజకవర్గం మరి ఏం చేయగలిగారు? ఇక్కడ రైతులు కానీ లేదా అందరూ కూడా ఇబ్బందులు పడడమే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నట్టు మనీ రొటేషన్ కానీ ఏమీ లేదు. మరి 15వ తారీఖు ప్రోగ్రామ్ ఉండబోతుందో దానికి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చే విధంగా అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు.